Hi yours, yeah. Please subscribe and like this channel. I was ప్రీవియస్గా మనం మలేషియాలో ఒక వ్లాగ్ చేసి ఉండే మలేషియా మీద. మనకు బేసిక్గా మలేషియా స్ట్రక్చర్ ల్యాండ్స్కేప్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బేసిక్గా మలేషియాలో 2 పార్ట్స్ ఉంటుంది. ఒకటి పెనిన్సులా మలేషియా, ఇంకోటి ఈస్ట్ మలేషియా. చాలామంది అయితే ఈ పెనిన్సులా మలేషియా గురించి చెప్తుంటారు, ఎందుకంటే కౌలాలంపూర్ బేసిక్ సిటీ అంతా అక్కడే ఉంటుంది. బట్ ఎవరికి ఈస్ట్ మలేషియా గురించి ఎక్కువ తెలియదు. బట్ దీని గురించి తక్కువ యూట్యూబ్స్లో ఎక్కడ చూసినా కానీ ఎక్కువ మెయిన్ మలేషియా అంటే దాన్నే చూపిస్తారు. బట్ ఈస్ట్ మలేషియా చాలా బ్యూటీ ఉంటుంది. ఇక్కడ బేసిక్గా చెప్పుకునేది 3 ఉంటాయి. ఇందులో ఏంటంటే ఒకటి కోట కినబాలు మౌంటైన్. కోట కినబాలు ఇది పర్వతం సబా రాష్ట్రంలో ఉంది. దీని ఎత్తు సుమారు 4095 మీటర్లు. ఇది మలేషియాలో కాకుండా దక్షిణాసియాలో ఉన్న ఎత్తైన పర్వతాల్లో ఒకటి. నెంబర్ 2, దీనికి ట్రెక్కింగ్ ప్రయాణం. దీని కొనబాలు మొదటి నుండి ట్రయల్ చుట్టూ పచ్చటి అడవులు, విభిన్న పూలు లాంటి పక్షుల కళంతో నిండుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఈ ప్రకృతి దృశ్యాలు కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కొండల మధ్య మేఘాల ఊరిలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ చూసినా మేఘాలు, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అడ్వెంచరస్ మెయిన్ చేసే వాళ్ళకైతే ఇది చాలా ఒక బెస్ట్ టూరిస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది ప్రపంచవ్యాప్తంగా కూడా బెస్ట్ అడ్వెంచర్ గురించి వస్తుంటారు. సెకండ్ వచ్చేసి బోర్నియో రెయిన్ ఫారెస్ట్. ఇది అమెజాన్ ఫారెస్ట్ తర్వాత నెక్స్ట్ ఉంటుంది. ఇది అంటే అంత బ్యూటిఫుల్ పెద్ద ఈ బోర్నియో రెయిన్ ఫారెస్ట్ అనేది మలేషియానే కాకుండా ఇటు ఇండోనేషియా మధ్యలో దారుసలేం, ఈ మూడింటి మధ్యలో డివైడ్ అయి ఉంటుంది. ఈ మోస్ట్ ఆఫ్ ది మలేషియా ఈ ఇండోనేషియా మధ్యలో ఉంటుంది ఈ బోర్నియో ఐలాండ్. ఈ బోర్నియో ఐలాండ్ రెయిన్ ఫారెస్ట్లో మనకు మెయిన్ వచ్చేసి ఇక్కడ జంతువులు, పక్షులు చాలా ఉంటాయి. ఇక్కడ మనకు అరుదైన ఒరంగుటాన్ల గురించి మీరే ఉంటారు. ఇది మన మలేషియాలోనే ఎక్కువగా ఉంటాయి. స్లో లోరీస్ మరియు బోర్నియో ఎలిఫెంట్లు, ఇంకా అనేక రకాల పక్షులు ఇందులో ఉంటాయి. పర్యావరణ పరిరక్షణ ఇది ఒక చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ల్యాండ్స్కేప్ అనేది. ఇంకా బోర్నియో రెయిన్ ఫారెస్ట్లో స్థానికులు మరియు సంస్కృతి. బోర్నియోలో నివసించే ఆదివాసీ గిరిజనులు డయాక్ జాతి. వారు ప్రకృతితో కలిసిమెలిసి జీవిస్తారు. వారి సాంప్రదాయ జీవనశైలి కూడా చాలా బాగుంటుంది. జలపాతాలు మరియు నదులు. ఈ బోర్నియోలో అడవిలో కొండలు, నదులు, జలపాతాలు కూడా ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి సబా. ఈ సబా అనేది ఇదొక స్టేట్. అంటే ఈ పెనిన్సులా మలేషియాకి కౌలాలంపూర్ ఎలానో ఈ సౌత్ మలేషియాలో ఈ సబా అనేది పెద్ద. ఎందుకంటే ఈ సబాలో మనకు ఈ పోర్ట్ ఉంటుంది. పోర్ట్ మధ్యలో ఈ గ్యాస్ ఈ సంబంధించినవన్నీ మెయిన్ ఈ వాణిజ్యపరంగా అంతా ఇటు సబా మీద ఉంటుంది. మలేషియాలో మనకు కవర్ చేసే ఇటు పెనిన్సులా మలేషియా కావచ్చు, ఈస్ట్ మలేషియా మనకు చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. ఈ మలేషియాలో వీళ్ళు వాడే కరెన్సీ వచ్చేసి రింగెట్. ఈ ఒక్క రింగెట్ అనేది మనకు సుమారు ప్రస్తుతం 20 రూపాయలతో సమానం. ఇక్కడ ప్రజలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎందుకంటే మలయా పీపులే కాకుండా ఈ చైనీస్ నుంచి థాయిలాండ్, జపాన్, మన ఇండియన్ మిక్స్డ్ కల్చర్ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఈ సౌత్ మలేషియా గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ యోర్స్,